హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లీలీ స్టోరీస్. ఈ బ్యూటిఫుల్ వ్యూలో సన్ రైజ్ చూడడానికి నేనైతే ఎర్లీ మార్నింగే మా ఇంటి నుండి 2 అవర్స్ ట్రావెల్ చేసి వచ్చాను. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4:30కి మా ఇంటి నుండి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగానే ఉంది. తర్వాత అయితే రోడ్లో ఒక్క లైట్ కూడా లేదు. దాంతోపాటు రోడ్ కూడా బాగాలేదు. ఇక్కడ చూడండి, మా బండి లైట్ తప్ప ఇంకో లైట్ లేనే లేదు. అసలు రోడ్లో వెహికల్స్ కూడా రావట్లేదు, ఆపోజిట్లో కానీ మేము వెళ్ళే సైడ్లో కానీ. నాకైతే కాసేపు చాలా భయమేసింది. మా తమ్ముడేమో జెట్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు. రోడ్ బాగాలేదని చెప్పి నేనే చాలాసార్లు వాడిని స్లో చేశాను. చాలా రేర్గా అప్పుడప్పుడు వెహికల్ కనిపించినప్పుడంతా నేనైతే హమ్మయ్య అనుకుంటున్నా. అరౌండ్ 1 అవర్ ఇలానే ఉండింది మా ట్రావెల్ అంతా. ఇంకా అరౌండ్ 6 ఆ టైం అవుతున్నప్పుడైతే కొంచెం లైటింగ్ వచ్చింది. మేము రీచ్ అవ్వడానికి ఇంకా డెస్టినేషన్ హాఫ్ అన్ అవర్ పట్టేలా ఉంది. సన్ రైజ్ అయిపోతుందేమో అని కూడా భయమేసింది నాకైతే. ఇంకా ఫైనలీ మేమైతే ఆ ప్లేస్కి రీచ్ అయిపోయాము. అదే గండికోట. దాన్నే గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇది ఇండియాలో ఇది ఒక్కటే ఉంది. ఇండియాలోనే కాదు, వరల్డ్లో కూడా ఇలాంటివి చాలా రేర్గా ఉన్నాయి. లార్జెస్ట్ గ్రాండ్ క్యానియన్ అయితే అమెరికాలో ఉంది. ఎక్కువ మంది ఇక్కడికి సన్ రైజ్ చూడడానికి వస్తారు. వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. ఇదైతే పెన్నా రివర్, కడప డిస్ట్రిక్ట్లో ఉంటుంది. డైరెక్ట్ బస్సెస్ లేవు, కానీ ఎవరైనా రావాలంటే జమ్మలమడుగు వచ్చి అక్కడి నుంచి ఆటో ఏదైనా మాట్లాడుకొని రావాలి. ఓన్ వెహికల్లో రావడమే బెస్ట్ థింగ్. మేము రీచ్ అయిన 10-15 మినిట్స్కి సన్ రైజ్ వచ్చింది. యాక్చువల్లీ ఈ ప్లేస్కి అందరూ నైటే వచ్చి స్టే చేసి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసి, అలానే ఇక్కడ కొన్ని బోటింగ్, రోప్వే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అవి కూడా కవర్ చేసి వెళ్తుంటారు. నైట్ క్యాంపింగ్ టెంట్స్, అలానే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి రెంట్కి. బోటింగ్, రోప్వే అలాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కానీ మేమైతే సన్ రైజ్ చూసి రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే ఇంకా మేము మళ్ళీ రిటర్న్ ఇంకో 2 అవర్స్ బైక్లో వెళ్ళాలి అని చెప్పి. ఇక్కడే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరి నేమే గండికోట. ఇంకా చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ ఉంటాయి, మినీ చార్మినార్ అని, ఇంకా మసీద్ అని చెప్పి. ఆ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. సన్ రైజ్ పాయింట్ నుంచి ఒక 1/2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మాధవార్య టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ 16th సెంచరీ అప్పుడు టెంపుల్. ఈ టెంపుల్కి కూడా చాలా హిస్టరీనే ఉంది. ఇక్కడ టెంపుల్ అయితే ఉంది, కానీ ఈ టెంపుల్లో గర్భగుడిలో విగ్రహం అయితే ఉండదు. ఆ విగ్రహం వచ్చి దగ్గరలోనే వేరే ఊర్లో ఉన్న మాధవార్య టెంపుల్లో ఉంటుంది. అది అక్కడికి ఎలా వెళ్ళింది అంటే, మీర్జూమ్లా గండికోట మీద యుద్ధం చేసినప్పుడు అప్పుడు ఏ రాజు అయితే పరిపాలిస్తున్నాడో ఆ రాజు వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటి దేవుడైన ఈ మాధవార్య విగ్రహాన్ని కాపాడుకోవాలి అని చెప్పి స్వరంగ మార్గంలో రాత్రి మాత్రమే విగ్రహాన్ని తీసుకెళ్తూ తర్వాత దాచిపడుతూ ఎంతో కష్టపడి మైదుకూర్ వరకు తీసుకెళ్ళి అక్కడ బావిలో పెట్టి ఆవిడైతే ప్రాణాలు వదిలేసిందంట. ఇంకా అప్పటి నుంచి ఆ విగ్రహం అయితే అక్కడే పూజలు అందుకుంటూ అక్కడున్న మాధవార్య టెంపుల్లోనే ఉంటుందంట. సీ యూ ఇన్ నెక్స్ట్ స్టోరీ. బాయ్.